బయట టాక్ ఉంది. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే కూటమి పార్టీలు అలా, వైసీపీ ఇలా. అది ఎప్పుడు అంతే డిఫరెంటే. ఫస్ట్ నుంచి కూడా మీరు చూడండి, అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ప్లేనరీ ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ పుట్టినరోజున, అంటే ఎన్టీఆర్ జన్మదినం రోజున మే 28వ తారీఖు, అంటే నేను కూడా పుట్టినరోజు, ఆ మహానుభావుడు పుట్టినరోజు, ఆ డేట్ నేను అదే రోజు పుట్టాను కాబట్టి నాకు బాగా గుర్తు. 30 ఏళ్ళుగా చూస్తున్నాము ఆ పార్టీ కాలం. అలాగే జనసేన పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా చూడండి మీరు. మొన్న ఈ మధ్యన పోయిన గత 3 ఏళ్ల క్రితం ప్లేనరీ జరిపారు. ఎక్కడ జరిపారు? అది అమరావతి పక్కన ఉన్న ఊళ్ళో జరపడానికి ఆ గ్రామ ప్రజలు జనసేనకు స్థలం ఇచ్చినందుకు ఆ ఊరు మీద ఆ ఇల్లు. సరే, అది తర్వాత, ఇప్పుడు అది తర్వాత సార్, ఆ రోజు ఏం జరిగింది ఏంటనే తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనేది కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పార్టీలకు ఉందా లేదా? జరగబోతుంది. ఇంకొకటి ఏంటంటే కార్యకర్తల్ని, ముఖ్యంగా జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ కార్యకర్తలకు మంచి ఎంత భరోసా ఉంటుందంటే 5 లక్షలు ఏదన్నా ప్రమాదవశాత్తు సరిపోయినా ఏదైనా జరిగినా కార్యకర్తలకు 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తారు. అది కాకుండా వాళ్ళ కుటుంబంలో ఎవరో ఆ పిల్లలు అనాథలైనా, పిల్లలకి ఏదైనా ఇబ్బందులకు వచ్చినా వాళ్ళని చదివించే బాధ్యత పార్టీ తీసుకుంటున్నాయి. ఈ 2 పార్టీలు మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో అయితే దాదాపుగా 1000 మంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ వీటి ద్వారా మనం ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాం. ఇప్పుడు అదే రూట్ లో పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అద్భుతమైన మనం భావాలు ఉన్న వ్యక్తి కాబట్టి, ప్రజాస్వామ్య పద్ధతిగా ప్రజలకి ఏదో ఒక మేలు చేయాలనే తపన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా ఇటువంటి మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఖచ్చితంగా. కానీ ఒక్క మన వైసీపీ పార్టీ మాత్రం ఒకే ఒక ప్లేనరీ పార్టీ పుట్టిన అదే పార్టీని తీసుకున్నప్పుడు పూర్తిగా శివకుమార్ అనే వ్యక్తి దగ్గర, తెలంగాణ వ్యక్తిని తీసుకున్నారు పార్టీని. అప్పుడు జరిగిన తర్వాత 2022లో ప్లేనరీ జరిపారు. మీ అందరికి గుర్తే ఉంటుంది, ఆ రోజు ప్లేనరీలో మాట్లాడుతున్నప్పుడు రోజా గారు ప్రసంగిస్తున్నప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి రోజా గారి చెవిలో ఏం చెప్పారంటే, మీరు మీటింగ్ లో మాట్లాడే స్పీచ్ లో చంద్రబాబు తిట్టమంటున్నాడు, తిట్టు అని చెప్పాడు. అది మైక్ లో కూడా వినపడింది. అంటే పార్టీ ఉద్దేశం ఏకస్వామ్యం అండి. వైసీపీ పార్టీది ఏకస్వామ్యం, మిగతా ఈ 2 పార్టీలది ప్రజాస్వామ్యం. మేము కళ్ళారా చూస్తున్నాం కాబట్టి. లేకపోతే వైసీపీ మీద నాకెందుకు. ఇంకొక విషయం వెంకటరెడ్డి గారికి కూడా చెప్పాలి నేను. వెంకటరెడ్డి గారు, మీరు నన్ను ఏదో గత డిబేట్ కూడా అపార్థం చేసుకున్నట్టున్నారు. నేను మా నియోజకవర్గం చీరాల, కరణం బలరాం గారు, వెంకటేష్ గారు మీ పార్టీలో చేరిన తర్వాత నేను ఏ పార్టీకి సంబంధం లేదు, మీ పార్టీలో కూడా నాకేమి సభ్యత్వం లేదు. కానీ ఆ రోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు చూసి నేనే ఖర్చులు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను పాలాభిషేకాలు చేశానండి. సంవత్సరం చూసిన తర్వాత పార్టీ నడవడిక చూసిన తర్వాత ఏ పార్టీ అంతే, తెలుగుదేశం అంతే మంచి పని చేస్తే సమర్థిస్తాం, చెడు చేస్తే విమర్శిస్తాం. ఆ టైంలో నేను వద్దనే కొన్ని కాంట్రాక్టర్ కాదు, సామాన్యమైన ఒక కార్యకర్తని, బీసీ నాయకుడిగా బీసీ సంఘాలతో ఉద్యమాలు చేస్తూ ఉంటాం ప్రజల కోసం. అయితే నాకు కూడా 10 లక్షల కాంట్రాక్ట్ నన్ను ఎత్తిన పెట్టి, నా భార్య మెడలో నాంతాడు, నా చేతుకున్న ఉంగరాలు, నా బ్రాస్లెట్ కష్టపడి సంపాదించుకున్నప్పుడు బ్యాంకులోని 3.5 సంవత్సరాలండి. ఆ బ్యాంకులోని ఆ రోడ్డుకి నేను డస్ట్ పోస్ట్ అన్ని పోసి పెడితే నీట్గా వేద్దాం మా బజార్లో మా వీధిలో అని చెప్పి పురిక్ని తీసుకో వద్దనే కొన్ని నా నెత్తిన పెట్టారు మా మండల ప్రెసిడెంట్ ఇక్కడ. ఎందుకు ఆ పార్టీలో కలిసి నేను పెద్ద తీసుకోలేదు, మంచి పనులు చేస్తున్నా సపోర్ట్ చేస్తూ చేసా కొన్ని పనులు. 1 year మాత్రమే. మీరు కావాలంటే నా గురించి విచారించండి, చెల్ల వెంకటేశ్వర అంటే ఏంటో. అటువంటిది ఆ 3 లక్షలు బ్యాంకులో పెట్టి తెచ్చుకోలేకపోయాను తోటి నేను. ప్రతి సంవత్సరం 30,000 వడ్డీ కడుతున్న వెంకటరెడ్డి గారు, మీ పుణ్యమాని, మీ పార్టీని సపోర్ట్ చేసినందుకు ఆ ఒక్క సంవత్సరం. తర్వాత సరే ఏ పార్టీతో నాకు సంబంధం, ఏ పార్టీలో సభ్యత్వం కూడా లేదు, సొంత పార్టీ పెట్టుకున్నాం. ఆ తర్వాత 2 ఏళ్ల క్రితమే ఈ పార్టీలో నేను ఏదో ఎమ్మెల్యేలుగా నిలబడటం చేస్తున్నాం. అయితే మీరు నేర్చుకోవాల్సిన ఒకటి, ఇందాక మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ పక్క పార్టీల్లో వాళ్ళకి ఎందుకు మా గురించి అన్నారు. అదేమిటండి అసలు? ఇప్పుడు నన్ను అడిగితే మీకెందుకండి, మీరు పక్క పార్టీ అంటే సరిపోతుందా? మీరు మరి ఎందుకు విమర్శిస్తున్నారు పక్క పార్టీలని? ఈ పార్టీని ఆ పార్టీని ఇందులో ఇది జరుగుతుంది, మీరు అది ఎందుకు చేశారు, మీరు ఇది ఎందుకు చేశారు, మీ పార్టీలో ఇలా జరుగుతుంది, మీరు ఇలా చేయకూడదని అడిగే క్వశ్చన్ నీకు ఉన్నప్పుడు మీరు కూడా తీసుకునే అలవాటు ఉండాలి. మీరు ఆ ఉద్దేశంతో ఎదుట ప్రశ్నించే అర్హత కూడా మీరు కోల్పోతారు. ఒకటి. రెండవది, మీ దగ్గరికి వస్తా మళ్ళీ, మీ దగ్గరికి వస్తా సార్. ఒకసారి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. ఒక నిమిషం వెంకటేశ్వర గారు మీ దగ్గరికి వస్తా. పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అని ఆయన ప్రెస్టేషన్లు అన్నారు.
సరే అవన్నీ కాదు సార్, ఇక్కడ మనం సబ్జెక్ట్ డిబేట్ కాకూడదు. సేల వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం వస్తా, మీ దగ్గరికి వస్తా, మీ దగ్గరికి వస్తాను, నేను వస్తాను సార్, మీ దగ్గరికి వస్తా, ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి, రాజుగారు ఒక్క నిమిషం కార్యకర్తలు మాట్లాడు. వెంకటేశ్వర గారు మీరు ఆపితేనే మాట్లాడతా. ఇప్పుడు వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. రాజకీయ విశ్లేషకులు అని పడింది కింద, అంటే ఏ పార్టీకి సంబంధం లేదు అన్నాడు. ఏ పార్టీకి సంబంధం లేనా